అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీలో ఉన్న మహిళలందరికి కూడా ప్రభుత్వం రేపొద్దున్న 3 పథకాల గురించి, దాంట్లో ఉన్న మనకి వివరాల గురించి, ఇంకా అదేవిధంగా ఈ యొక్క పథకాలకి ఎవరెవరు అర్హులు, దాంతోపాటు ఈ యొక్క పథకానికి ఎవరెవరు అనర్హులు అనే చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాల గురించి చెప్పబోతున్నానండి. ఈ యొక్క పథకంలో చూసినట్లయితే మనకి 3 రకాలైన పథకాలు మనకైతే త్వరలోనే అప్లై కాబోతుందండి. ఇవి కూడా మనకైతే జూలై నెల నుంచి మనకి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనకైతే ప్రజలందరూ కూడా అంటే మహిళలందరూ కూడా వాళ్ళందరికి కూడా ముఖ్యమైన పథకాలు మనకైతే 3 అని చెప్పుకోవచ్చండి. మన సీఎం చంద్రబాబు గారు వచ్చేసి ఇక్కడ సూపర్ 6 మేనిఫెస్టోలో మనం చెప్పినట్లుగా ఈ యొక్క మేనిఫెస్టోలో మహిళలందరూ కూడా ఆకట్టుకోవడానికి చాలా రకాలైన పథకాలు కొత్త ప్రభుత్వం మనకైతే అందించబోతుంది అని చెప్పడం జరిగిందండి. వాటి గురించి మనకైతే ఇప్పుడు పూర్తి వివరాలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు వాటన్నిటి గురించి నేనైతే పాయింట్ బై పాయింట్ ఖచ్చితంగా చెప్పబోతున్నాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా అలా పెట్టుకునండి. అలా పెట్టుకుంటేనే మీకైతే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. అప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా మీరు అన్నీ తెలుసుకోగలరు. అదేవిధంగా మీరు బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్లో పెట్టుకునండి. అప్పుడైతేనే ఛానల్లో వచ్చే ప్రతి ఇంపార్టెంట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకైతే పైన అందరికంటే ముందుగా వస్తుంది. అప్పుడు మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పని మాత్రం ఖచ్చితంగా చేసేయండి. ఇంకా అదేవిధంగా వీడియోని మీరందరూ కూడా పూర్తిగా చూడండి. మీరు సగం చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సగానికి సగం అందకపోవడానికి ఛాన్స్ ఉండేది. కాబట్టి మీకు వీడియోలు ఎంత కనిపిస్తే 1.5xలో కానీ 2xలో కానీ చూడండి, కానీ మీరు మాత్రం స్కిప్ అయితే చేయమాకండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరెవరికైతే ఇంపార్టెంట్ కనిపిస్తుందో మీ అందరికీ వాట్సాప్ లేదా ఫేస్బుక్ గ్రూపుల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఈ యొక్క సమాచారాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా సింపుల్గా తెలుసుకుంటారు. అదేవిధంగా మీరు మన ఛానల్ చేసే పెద్ద సహాయం ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ చేయడమేనండి. మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్కి అయితే ఎంతో పెద్ద మోటివేషన్లా ఉంటుంది. సరికొత్త వీడియోలు చేయడం మాకైతే ఉత్సాహం కూడా వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చూసే వీడియోలందరికీ కూడా లైక్ అయితే చేసానండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన ఏపీ ప్రభుత్వం వారైతే మహిళలందరూ కూడా 3 రకాలైన వివిధ రకాలైన పథకాలు మనకైతే త్వరలోనే జారీ చేయబోతున్నారండి. అది మనకి జూలై నెల నుంచే మనకైతే జరిగే ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ముఖ్యంగా ఒక 3 పథకాలకు సంబంధించిన పనులు కూడా మనకైతే ఇక్కడ ప్రభుత్వం వారు చేయడం జరుగుతుందండి. ఈ యొక్క 3 పథకాల గురించి చెబుతాను. ఇది ఎవరెవరికి అప్లై కాకపోతుందని చెబుతాను. దీంట్లో ఉన్న షరతులు ఏమిటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటి, మొత్తం కూడా నేను సింపుల్గా చెబుతానండి. మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఫస్ట్ది వచ్చేసి ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళ వరకు కూడా వయసున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఓటు హక్కును ఎవరైతే వినియోగించుకున్నారో వారందరికి కూడా ఆడబిడ్డ అనేది పథకం కింద ప్రతి నెల అండి, ఇది మనకు పెన్షన్ లాగా అనుకోవచ్చు, కానీ పెన్షన్ అయితే కాదు. ప్రతి నెల 1500 రూపాయలు సంబంధించిన ఆర్థిక సహాయం అనేది ప్రభుత్వం రేయబోతున్నారండి. దీనికి ఎలిజిబుల్ ఎవరెవరంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలంటే ఓటు హక్కుని ఎవరైతే ఇక్కడ వినియోగించుకున్నారో వారందరి నుంచి ఈ యొక్క పథకం అప్లై అవుతుందని చెప్పుకోవచ్చండి. 18 నుంచి 59 ఏళ్ళు ఎవరికైతే నిండిద్దో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ పథకాలు వస్తాయని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా మనకి 1500 రూపాయలు సంబంధించిన అమౌంట్ మన ఖాతాలోకి రాబోతుందండి. ముఖ్యంగా మహిళలకి అని చెప్పవచ్చు. మహిళలకి ఈ పథకాలు కూడా వారిని ఆకట్టుకోవడానికి ఈ విధంగా ప్రభుత్వాలు మనకి వారి యొక్క ఆర్థిక సహాయంగా ప్రతి నెల కూడా 1500 రూపాయలు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం కింద మనకైతే అందించబోతున్నాము అని మన సీఎం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినట్లయితే ఈ పని మేము ఖచ్చితంగా చేస్తాము అనే గతంలో మనకు మాట ఇచ్చారండి. ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటారు. ఇది మనకు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పథకానికి మీరు అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్ ఈ మూడింటిని కూడా సిద్ధంగా ఉంచుకున్నాండి. మనకైతే సర్వే నిర్వహించే అవకాశం ఉంది. లేదా మనకైతే గ్రామ సచివాలయంలో లేదా వాలంటీర్ మన ఇంటికి వచ్చి కానీ ఒక అప్లికేషన్ అనేది మన నుంచి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ 3 డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ 3 కూడా ఖచ్చితంగా కలిగి ఉండండి. మీకైతే అప్పటి నుంచి అన్నీ కూడా ఎలిజిబుల్ అయితే సింపుల్ కావడం ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన ప్రభుత్వం వారి నుంచి రాబోతున్న రెండో పథకం ఏంటంటే మహిళలందరూ కూడా ఉచితంగా ఫ్రీ బస్సులు అండి. ఫ్రీ బస్సులు మనకైతే ఉచితంగా ఇవ్వబోతున్నారు. అది ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మన ఎక్కడైతే మన ఏపీ ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయంటే ప్రభుత్వానికి సంబంధించిన బస్సులు ఉంటాయి కదా, అన్ని బస్సుల్లో కూడా వాళ్ళైతే వారి యొక్క ఆధార్ కార్డుని వాళ్ళు పట్టుకుంటే చాలు. అక్కడ చూపించుకోవడానికి ఆధార్ కార్డు ఉండాలండి కండక్టర్ దగ్గర, టికెట్ కలెక్టర్ దగ్గర. అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఫ్రీ బస్ అనే పథకం మనకైతే వస్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వాడుకోవచ్చండి. ఇది మనకి జూలై నుంచి లేదా ఆగస్టు నుంచి మనకే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేవలం ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకునే వాళ్ళు కాదండి, చిన్న పిల్లలతో సహా అంటే 5th క్లాస్ చదివేవాళ్ళు కానీ 10th క్లాస్ చదివేవాళ్ళు కానీ ఇంకెవరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్రీ బస్ అనే పథకం ద్వారా మీ యొక్క
ప్రయాణాన్ని మీరు చేయవచ్చు. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఈ యొక్క పథకానికి మీరందరూ కూడా ఎలిజిబుల్ అవుతారండి. ప్రతిరోజు కూడా అంటే ఈ యొక్క పార్టీ మనకి అధికారంలో ఉన్న ప్రతిరోజు కూడా మీరైతే బస్సుల ద్వారా ఉచిత ప్రయాణాన్ని మీరు ఖచ్చితంగా పొందవచ్చు అని మనకైతే గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు దీన్నైతే వినియోగించుకోవచ్చండి. మీకైతే ఇదొక మంచి బెనిఫిట్‌లో ఉండబోతుంది. ఎవరైతే ఇక్కడ భారీ దూరాలు ఎవరైతే ఇక్కడ ప్రయాణం చేస్తారో వాళ్ళందరికి కూడా ఇదొక ఊరటగా అని చెప్పుకోవచ్చండి. వాళ్ళైతే ఇక్కడ టికెట్ కొనుక్కోకుండానే వాళ్ళ ప్రయాణాలు వాళ్ళు సింపుల్‌గా చేసుకోవడానికి ఈ యొక్క పథకం ద్వారా వాళ్ళకి ఛాన్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చండి. వీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా మూడవ పథకం వచ్చేసి ఇక్కడ అమ్మ ఒడి పథకం అండి. గతంలో మనకి అమ్మ ఒడి పథకం కింద ప్రతి నెల కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి రూ. 15,000 వైసీపీ ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు కదండీ! కానీ మనకు అది పోను 13,000కి 14,000కి తగ్గించుకుంటూ వచ్చారండి. కానీ ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది కాబట్టి చంద్రబాబు గారు ఏమన్నారంటే, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం అనే పథకం కింద ప్రతి సంవత్సరము రూ. 15,000 తల్లికి ఆర్థిక సహాయం ఏది మన యొక్క విద్యకు సంబంధించిన అంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా! ఇంట్లో పిల్లలు ఇద్దరుంటే సంవత్సరానికి రూ. 30,000. అదే ఒకవేళ ముగ్గురున్నట్లయితే రూ. 45,000. ఈ ప్రకారంగా వాళ్ళందరికి కూడా రూ. 15,000 ఎటువంటి మార్పులు లేకుండా మనకి పిల్లలు ఎంతమంది ఉన్నా సరే ముగ్గురున్నా సరే, ఐదుగురున్నా సరే, 10 మంది ఉన్నా సరే ఓవరాల్‌గా ఫ్యామిలీ మొత్తం మీద వాళ్ళందరికి కూడా విడివిడిగా రూ. 15,000 ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా కేటాయిస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇదొక మంచి పథకం అని చెప్పుకోవచ్చండి. గతంలో మనకైతే ఇక్కడ కుటుంబంలో ముగ్గురున్నా సరే ఒక్కరికి మాత్రమే ఈ పథకం అప్లై చేయడం జరిగింది. మనకైతే కొంచెం మాట మార్చారని చెప్పుకోవచ్చండి. కానీ మనకి ఈ ప్రభుత్వం వారైతే ఇంట్లో ముగ్గురుంటే రూ. 45,000 ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా మేము అందిస్తాము అని చెప్పారండి. బల్లగుద్ది మరి మనం ఆలోచించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క పథకానికి అర్హులు ఎవరంటే తల్లుల ఖాతాలోకి వస్తే కానీ మీ పిల్లలకి 70% కంటే ఎక్కువగానే మినిమం ఒక 70% అటెండెన్స్ పర్సెంటేజ్ ఉండాలండి. మీరు యొక్క హాజరు శాతం వచ్చేసి ఇక్కడ 70% అనేది మీ యొక్క పిల్లలకైతే ఖచ్చితంగా ఉండాలని చెప్పుకోవచ్చు. అంటే నెలలో చూసినట్లయితే ఇక్కడ మీరు ఒక 20 నుండి 25 రోజుల వరకు కూడా మీరు పిల్లల్ని బడికి పంపించినట్లయితేనే మీకు ఈ పథకానికి అర్హులవుతారు అని ప్రభుత్వం వారు క్లియర్ కట్ చెప్పడం జరిగిందండి. అందువల్ల చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క 70% అటెండెన్స్‌ని కలిగి ఉంటారో వారికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం వస్తుందని చెప్పుకోవచ్చండి. వీరందరికి కూడా గవర్నమెంట్ అందిస్తారు. మన తల్లుల ఖాతాలోకి రూ. 15,000 ప్రతి సంవత్సరం కూడా మనకి రావడం జరుగుతుందండి. ఓవరాల్‌గా చూసినట్లయితే 5 సంవత్సరాల మీద మనకి రూ. 75,000 ఈ యొక్క విద్యకు సంబంధించిన ఆర్థిక సహాయం తల్లికైతే వస్తుందండి. వారి యొక్క పిల్లల చదువుల కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం కానీ, లేదా ఇతర అవసరాల కోసం కానీ, లేదా పిల్లల యొక్క ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ చాలా అంటే చాలా రకాలుగా దాన్ని ఉపయోగించవచ్చండి. వారి యొక్క భవిష్యత్తు గురించి కోసం ఈ యొక్క డబ్బులను వాళ్ళు వినియోగించినట్టయితే మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. లేదా వారి యొక్క ఆర్థిక అవసరాల కోసం వాళ్ళకి వాడుకున్నా పర్వాలేదు అని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే 3 పథకాలు మహిళలకైతే ఖచ్చితంగా జూలై, ఆగస్టు నుంచి మనకైతే అప్లై కాబోతుందండి. కొత్త వివరాలు కూడా మన యొక్క ఛానల్ మీకైతే ఇన్ టైంలో అన్నీ తీసుకొస్తానండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ నల్లబెట్టుకోండి. ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో అందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. అప్పుడు సింపుల్గా వాళ్ళందరూ కూడా సమాచారాన్ని తెలుసుకోవడం వెళ్ళవుతారండి ఈ ప్రకారంగా.